తుర్కపల్లి మండలంలోని నాగపల్లి గ్రామ సర్పంచ్ గారితో రాజశేఖర్తో. సో ఈనాడు గ్రామం డెవలప్మెంట్లో భాగంగా గ్రామంలో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు వారి మాటల్లో అడుగుతారు. సో చెప్పండి అన్నగారు, సర్పంచ్ గారు, ఎట్లా ఉంది ఈనాడు గ్రామ డెవలప్మెంట్లో భాగంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఎంతమంది లబ్ధి చెందడం జరుగుతుంది? ఇందిరా మిల్లు అయితేనేమి, మొత్తం 15 ఇండ్లు వస్తే అందులో 9 ఇండ్లు కట్టున్నారు, 5 ఇండ్లు కట్టడం లేదు. ఎట్లా ఫాలో అప్ చేస్తున్నారు? ఎందుకంటే ఈనాడు గతంలో నిరుపేదలు కట్టుకోవాలంటే డబ్బులు లేక చాలా ఇబ్బంది పడతా ఉండే. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఆ సహాయార్థంగా 5 లక్షలు రావడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు బిర్లా గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో వచ్చినట్టు 5 లక్షలతో హ్యాపీగా ఇల్లు కట్టుకుంటున్నారు. మిగతా కూడా 5 కూడా కట్టేటట్టు కూడా కృషి చేస్తుంది. ఇంకా చూసుకోవచ్చు, మన గ్రామంలో ఒకప్పుడు కరెంటు పెట్టుకోవాలంటే కరెంట్ బిల్లుకి భయపడుతూ ఉంటుండే. ఈనాడు గృహజ్యోతి పథకంలో భాగంగా అయినా 200 ఫ్రీ కరెంటు, ప్రతి ఇళ్లలో ఫ్రీ కరెంట్ రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సో ఎట్లా ఉంది ఈ నిర్ణయం? బాగుందండి. గ్రామంలో ఫండ్స్ ఎట్లా రావడం జరుగుతుంది? డెవలప్మెంట్ ఎట్లా, రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఒక 10 లక్షలు సీసీ రోడ్ వచ్చింది, సీసీ రోడ్ వేసినాము. మహిళా బిల్డింగ్ వచ్చింది, అది కూడా స్టార్ట్ చేస్తాము. ఓకే. గత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉండే, సో తనకి ఇప్పుడు ఎమ్మెల్యే బిఎల్ ఐలయ్య గారు ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికు చాలా మార్పు ఉంది. ఎట్లా ఉంది? చాలా మార్పు ఉంది. అన్న కూడా వస్తుండు, ప్రతి దానికి బాగానే తిరుగుతుండు, బాగానే ఉంది. అదే విధంగా రైతులకి రుణమాఫీ చాలా మందికి. ఈనాడు మీ గ్రామంలో రైతులు ఎట్లా వ్యక్తం చేస్తున్నారు, ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. 99% అందరికి రుణమాఫీ అయింది. ఓకే. ఇంకా అదే విధంగా చూసుకోవచ్చు, ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా నిరుపేదలకు ఎమర్జెన్సీగా చికిత్సలు చేయించుకుంటే ఆర్థికంగా సపోర్ట్ కి 30%, 40% రిఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న 350 చెక్కులు బిర్లా గారు పంపిణీ చేయడం జరిగింది. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? మీ గ్రామస్తులకు ఎట్లా లబ్ధి పొందుతారు? గ్రామస్తులు ఏదైనా కానీ ఉన్నదాన్ని అవి చెక్కులు మాత్రం వస్తున్నాయి, బాగానే ఉందండి. సో వచ్చేటటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతుంది? నాడు ఆలయ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే, గెలిపిస్తుంది. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా ఉండాలి, ఒక వాతావరణం ఎట్లా ఉండబోతుంది? గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామంలో బాగానే ఉంది, అందరు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మేము మా క్యాండిడేట్ ని గెలిపిస్తాం. ఓకే. ఈనాడు గ్రామ పరిపాలన అంటే ఈనాడు మీరు సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరినీ కలుపుకొని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు వెళ్ళాలి. సో ఎట్లా సమిష్టిగా ఎట్లా వర్క్ చేస్తున్నారు గ్రామ డెవలప్మెంట్? మేము ఏ పని ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉంటాము. వార్డ్ మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏదైనా కానీ కలిసిమెలిసి చేస్తున్నాము. అందరు బాగా సహకరిస్తారు. అధికారుల స్పందన ఎట్లా ఉందండి? బాగానే ఉందండి. అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తే ఏ సమస్య తీసుకువెళ్ళినా దాని మాత్రం తొందరగానే రెస్పాండ్ అవుతుండు. మన ఒక వేరే విషయంలో కూడా పోతే కూడా కలెక్టర్తో మాట్లాడి కూడా అది కూడా పరిష్కరించింది. సో ఇప్పుడు మీ నాగపల్లి గ్రామంలో మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వం ఎట్లా చేసింది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు మేమైతే అప్లికేషన్ పెట్టినప్పుడు వస్తాయి అని 10 సంవత్సరాలు చెప్పారు, రాలే. ఇప్పుడేమో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 6 నెలలకే మాకు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఫస్ట్ రేకుల రూమ్ ఉండే, వాన గీన వచ్చేగల లోపలనే నీళ్ళు వచ్చు. ఇప్పుడు మాకు వచ్చిన ఇంద్రమ్మ ఇల్లుకు ఇల్లు శాంక్షన్ అయింది. రేవంత్ రెడ్డి సాయం గల, బీర్ల సాయం గలతో ఇల్లు కడుతున్నాం. వాళ్ళే వచ్చి కట్టిపోతారు సొంతంగా. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం? ఇప్పుడు ప్రస్తుతానికి 100% చెప్తున్నా, మంచిగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు మీ గ్రామంలో చాలా మంది నిరుపేదలు కట్టుకోవాలని చెప్పేసి అనుకున్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఒక 5 లక్షలు బెనిఫిట్ అయ్యి కట్టుకోవడానికి ధైర్యంగా వాళ్ళే కట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళే కట్టిస్తారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళే కట్టిస్తారు. మన ఎమ్మెల్యే వచ్చి ఇంటికి ఓపెనింగ్ చేసిన వచ్చి చూసారు, కట్టిస్తామని మాట ఇచ్చిరు, ప్రకారంగా కట్టిస్తారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్? 200 ఇట్లా ఫ్రీ కరెంట్, సన్న బియ్యము ఇట్లా ఇప్పుడు మంచిగానే ఉందని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంది. వచ్చేసారి సీఎం కూడా రేవంత్ రెడ్డి. నా పేరు ధరావత్ జగన్, గ్రామం నాగపల్లి తండా, మండల్ తుర్కపల్లి. ఇంతకుముందు మాకు పెంకటిల్లు ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకున్నాము. మా యొక్క బిర్లా గారి సహకారంతో, అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే మన గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్ గారి సహకారంతో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు పెంకటిల్లు ఉండే, వర్షం వస్తుండే, అంత దడిచిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు వచ్చింది, అంత బాగానే ఉంది. మా నాగాపల్లి తండ, మాకు పాత ఇల్లు ఉండే, పెంకటిల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు సంతోషం ఉంది. పేరు ధరావత్ ప్రవీణ్ నాయక్, మాది మండల్ తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకు అప్పుడు మేము రేకులు ఇల్లు ఉండే, చాలా వర్షానికి అయినా కానీ ఎండగైనా చాలా ఇబ్బంది ఉండే మా పిల్లలకు, వాళ్ళందరికీ. మేము 8 మెంబర్స్ ఇంట్లో, మాకు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడేమో
ప్రజాపాలన ప్రభుత్వంతో ఇంద్రమ్మ కమిటీ తరఫున మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా ఇంద్రమ్మ ఇల్లుకు సహకరించిన ఇంద్రమ్మ కమిటీ కానీ, మా గ్రామశాఖ అధ్యక్షుడు కానీ వచ్చేసరికి ప్రత్యేక ధన్యవాదములు. బీర్లేల గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా గురాపరేషన్కి బీర్లేల వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్కి బీర్లేల కనుక మేము ఎల్లప్పటి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇల్లు రావడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందుకు ఇల్లు కట్టుకునే గిట్ట చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు ఇల్లు రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ అయితే ఇంకా నాకు ఇంకా హ్యాపీ.